గత క్లాసులో మనం ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఈ క్లాసులో 9వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. 9వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి అంటే 1997 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం వరకు 9వ ప్రణాళిక కాలాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రాధాన్యత దేనికి ఇచ్చారంటే సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే హెచ్డి దేవగౌడ, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, ఐకే గుజ్రాల్. 9వ ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడు మధు దండావత్ లేదా కేసీ పంత్. 9వ ప్రణాళిక యొక్క నమూనా అయింది, మోడల్ నమూనా అయిందంటే నవ్య గాంధీ లేదా పూరా మోడల్. నవ్య గాంధీ మోడల్ లేదా పూరా మోడల్ అని ఏ ప్రణాళికను అంటారంటే 9వ ప్రణాళికను అంటాం. ప్రభుత్వ రంగ వ్యయం 8,59,200 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ప్రణాళిక యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 9,41,047 కోట్లు. ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధికంగా సమాచారానికి 20% కేటాయించారు. సాంఘిక సేవలకు 20% నిధులను కేటాయించారు. ఇతరత్ర వ్యవసాయానికి 21.4% కేటాయించారు. పరిశ్రమలకు 8% కేటాయించారు. శక్తి వనరులకు 23.3% కేటాయించారు. ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఆశించిన వృద్ధి రేటు ఎంత ఆశించారంటే వృద్ధి రేటు ఇంత సాధించాలని ఎంత ఆశించారంటే 7% ఆశించారు. కానీ దీన్ని 9.5%కి సవరించడం జరిగింది తర్వాత కాలంలో. కానీ మొత్తానికైతే 9వ పంచవర్ష ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.4. ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక అనేది ఫెయిల్యూర్ కావడం జరిగింది. అంటే ప్రణాళిక అనేది విజయవంతంగా సక్సెస్ కాలేకపోయింది. ఎందువలన అంటే ముఖ్యంగా 1999 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం, అలాగే ఈ 9వ ప్రణాళిక యొక్క కాలంలో ఒడిశాలో వరదలు రావడం, ఈ రెండు కారణాల వలన 9వ పంచవర్ష ప్రణాళిక అనేది ఫెయిల్యూర్ కావడం జరిగింది. చేపట్టిన కార్యక్రమాలు 1997 సంవత్సరం డిసెంబర్ మాసం 1వ తేదీన SJSRY అర్నే స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన అనే కార్యక్రమాన్ని స్థాపించారు. ముఖ్యంగా స్వర్ణ జయంతి షహర్ రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినది. ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్యక్రమం అన్నమాట. కేంద్రము 70% నిధులను కేటాయిస్తుంది, రాష్ట్రం వచ్చేసి 20% నిధులను కేటాయిస్తుంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం ఇది. గతంలో ఉన్న ఎన్ఆర్వై పథకాన్ని 2011లో విలీనం చేశారు. ముఖ్యంగా 1997 సంవత్సరం 9వ ప్రణాళిక కాలంలో కేసీసీలను ప్రవేశపెట్టారు, అంటే కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కేసీసీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు రుణాలను అందించడానికి ప్రవేశపెట్టబడినది. కేసీసీలను ఏ ఉద్దేశం మీద ప్రవేశపెట్టడం జరిగిందంటే రైతులకు రుణాలను అందించడానికి ప్రవేశపెట్టబడినది. అంటే కేసీసీలను ప్రవేశపెట్టి రైతులకు రుణాలను అందించాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే ఆర్వి గుప్తా కమిటీ సిఫార్సుల మేరకు కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డులను రూపకల్పన చేసిన వారు ఎవరంటే నాబార్డు వారు రూపకల్పన చేయడం జరిగింది. కేసీసీలను జారీ చేయువారు ఎవరంటే ముఖ్యంగా వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, అలాగే రీజనల్ రూరల్ బ్యాంకుల వాళ్ళు జారీ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క కాలపరిమితి ముఖ్యంగా 5 సంవత్సరాలు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్టంగా 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్టంగా 3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. వడ్డీ రేటు 7%. సకాలంలో చెల్లిస్తే అంటే ఈ కేసీసీ కార్డుల ద్వారా వడ్డీ రేటు ఎంత అంటే 7% కేటాయిస్తుంది. తర్వాత ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న చెల్లింపులో అంటే సకాలంలో గడువు ముగియ మునుపు చెల్లిస్తే 4% మాఫీ చేసి 3% వడ్డీనే విధిస్తారు. అంటే గడువు ముగియ మునుపు వడ్డీని చెల్లిస్తే 4% మాఫీ చేసి 3% వడ్డీనే విధిస్తారు. ముఖ్యంగా ప్రస్తుతం అంటే కిసాన్ క్రెడిట్ కార్డులను ఈ క్రింది వారికి మాత్రమే ఇస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు, మత్స్యకారులకు ఇస్తున్నారు,
పాడి రైతులకు మాత్రమే ఇస్తున్నారు. 9వ ప్రణాళిక కాలంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 93 సంవత్సరంలో బీమా సంస్కరణల కారణంగా భారత్లో ప్రైవేట్ రంగంలో బీమా సంస్థలు పుట్టుకొచ్చాయి. 93 సంవత్సరంలో బీమా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగా భారత్లో ప్రైవేట్ రంగంలో బీమా కల్పించే సంస్థలు అప్పుడు వెలువడ్డాయి. ఈ సంస్థలపై ఆ బీమా రంగం యొక్క సంస్థలపై ప్రజలకు అవగాహన, నమ్మకాన్ని కలిగించేందుకు ముఖ్యంగా బీమా సంస్థలను నియంత్రించడానికి 1999 సంవత్సరంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాను తీసుకురావడం జరిగింది. ఎప్పుడు 9వ ప్రణాళిక కాలంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉన్నది. ముఖ్యంగా 2000 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో బీమా సంస్కరణలను మెరుగుపరిచేందుకు జాతీయ వ్యవసాయ బీమా సంస్థను స్థాపించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ఎవరంటే దేబాష్ పాండా చైర్మన్. ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గార్ యోజన పథకంలో గతంలో ఉన్న ఈ పథకాలన్నింటినీ ఇందులో విలీనం చేశారు. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గార్ యోజనలో విలీనం చేశారు. 2011 సంవత్సరంలో ఈ పథకాన్ని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజనని జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్గా పేరు మార్చడం జరిగింది. దేనికి పేరు మార్చారంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన అనే పేరుని 2011 సంవత్సరంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్గా పేరు మార్చడం జరిగింది. ముఖ్యంగా 2000 సంవత్సరం డిసెంబర్ మాసం 20వ తేదీన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలంటే ఉండవలసిన కనీస జనాభా 500. ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ రోడ్లు నిర్మించాలంటే ఆ రోడ్లు నిర్మించడానికి ఉండవలసిన జనాభా, కనీస జనాభా ఎంత అంటే 500 జనాభా ఉండాలి. ముఖ్యంగా ట్రైబల్ అంటే కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉండవలసిన కనీస జనాభా ఎంత అంటే 250 జనాభా ఉండాలి. 2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క పూర్తి సమాచారం. తర్వాత క్లాస్లో 10వ పంచవర్ష ప్రణాళిక, మిగతా ప్రణాళికలన్నీ ఒకటే వీడియోలో వస్తాయి.